కొడాలని చిత్తుగా ఓడగొడతా ఉన్నారు ఇక్కడ. దానికి ఏం చెప్తారు మీరు? ఈ గుడివాడలో 20 సంవత్సరాల నుండి 4 సార్లు గెలిచింది మా కొడాల నాని గారే. ఎంతమంది వచ్చినా సరే ఓడిపోయి మేము కొడాల నాని గారి మీద పోటీ చేసి మేము దేనికి పనికి రాకుండా పోయాము అని చెప్పి ఓడిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ లిస్టులో ఇప్పుడు వచ్చిన అతను కూడా ఒకడే. ఈసారి కూడా మా కొడాల నాని గారే గెలుస్తారు. విదేశాల నుండి వచ్చినా ఎక్కడి నుండి వచ్చినా సరే మళ్ళీ గుడివాడ కింగ్, గుడివాడ టైగర్, గుడివాడ లయన్ మా కొడాల నాని గారే. మా నాని గారే. ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే ఓడిపోయి మా నాని గారికి సలాం కొట్టి వెళ్ళాల్సిందే ఎలాంటి వాడైనా సరే. ఇది పక్క రాసి పెట్టుకోవాల్సిందే ఎవడైనా సరే. ఈసారి కూడా మా కొడాల నాని గారు గెలిచాక నెహ్రూ చౌక్ సెంటర్ లో మా మహిళా కార్యకర్తలందరూ తొడకొట్టి మా వెనకాల మేము చాప కింద నీరు వెళ్ళి వచ్చేసే మేము మాకు బలం ఉంది అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. దానికి ఏమంటారు? వాళ్ళు చాప కింద నీరు లాగా వచ్చినా, ఆకాశం పైన విమానం లాగా వచ్చినా, మధ్యలో భూమి పైన పరిగెత్తుకుంటూ వచ్చినా మా నాని గారు ఏంటో కూడా పేగలేదు. గెలిసేది మా నానినే. ఇప్పుడు మా కూటమి ఉంది. తెలుగుదేశము, పవన్ కళ్యాణ్, బీజేపీ మేమంతా కలిసాము, మేము ఎరగదీసేస్తామని చెప్పి అన్నారు. దానికి ఈ 3 పార్టీలే కాదు ఇంకో 10 పార్టీలు కలుపుకొని 13 పార్టీలు వచ్చినా ఎగిరేది మా వైసీపీ జెండానే. జిల్లా మొత్తం, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎగిరేది మా వైసీపీ జెండా. రెపరెపలాడుతూ ఉంటుంది. రాసి పెట్టుకోవాల్సిందే ఎవడైనా సరే. చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, వేరే పార్టీ వాళ్ళు ఎవడైనా సరే రెపరెపలాడే వైసీపీ జెండాని చూసి సలాం కొట్టాల్సిందే.